కూతురు కోసం ఒంట్ల భాగాలు కూడా అమ్ముకుంటారు. నువ్వు నీ పెండ్లం. ముందు గా తులసి 3 దినాల సంధి గా దవాఖానలో ఎందుకుంది? ఏ గట్లాంటి పని ఏమైనా చేసిందా? ఏంది మరిది చెప్పవేంది? అలాంటి పని ఏమైనా చేసిందా ఏంది? అందుకేనా గసల సంగతి గా దుర్గమ్మకు తెలవకూడదని గంత కంగారు పడుతుండ్రు? చెప్పు మరిది. గట్ల నేను నా అప్పు కూడా తీర్చొచ్చు కదా. చెప్పు, గదే చేసినది కదూ. అవును, తులసి శరీర భాగాన్ని ఇచ్చింది. ఇదిగో ఇదే ఆ శరీర భాగం. వదిన తులసి శరీరంలోని భాగాన్ని ఇచ్చే ఈ బంగారు బొమ్మను కన్నది. దీని పెళ్లికి ఇంకా ఏ భాగాన్ని ఇస్తుంది? నాలో తులసి సగ భాగం అయింది. అట్లాంటప్పుడు ఇంకా నేనే భాగాన్ని ఇవ్వగలను. ఇవ్వడానికి మా కాడి ఇంకేముందో. నువ్వు పక్కకు పోవే. ఏం తెలివి ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు మరిది. నీ తల తాకట్టు పెట్టుడు కాదు. నీ తెలివి నమ్ముకున్నా నీ కూతురు పెళ్లికి పైసలు వస్తాయి. పోయి అమ్ముకురా పో. గదిగో గా దుర్గమ్మ వస్తుంది. నీ తెలివితేటలు ఆమె కాడ చూపించు. తులసి ఏది అని అడిగినదనుకో, పెరట్లోకి తీసుకుపోయి గా తులసి మొక్కను చూపించు. గప్పుడు తేలుస్తుంది గా దుర్గమ్మ. ఏంది సత్యం? ఏమైంది? గంత ఇట్లున్నారేంది? అబ్బే ఏం లేదమ్మా, ఏం లేదు. ఏం లేదు దుర్గమ్మ. గసలు సంగతి ఏందంటే చెప్పు మరిది. గిందులో దాసేడిదే ఉన్నది. ఏం లేదు దుర్గమ్మ. గీ పద్మావతి పెళ్లి ఎట్లా చెయ్యాలా, మగ పెళ్లి వారైన మిమ్మల్ని ఎట్లా గౌరవించాలా, మీకే కానుకలు ఇయ్యాలా, ఎంత గొప్పగా పెళ్లి చెయ్యాలా అని పరేషాన్ అవుతుండు మా మరిది. కానుకలా? గీ వజ్రం చాలదా? ఇంకా మణులు, మాణిక్యాలు, ముత్యాలు, పచ్చలు, నీలాలు, కెంపులు ఎందుకు? గీ వజ్రాన్ని మా ఇంటికి తీసుకుపోయే సమయం వచ్చేసింది సత్యం.
గా శుభవార్త చెప్పనికనే వచ్చిన. కానుకలు అక్కర్లే, మర్యాదలు కూడా అక్కర్లేదా ఏంది దుర్గమ్మ? ఏంది మరిది, నీ వియ్యప్రాలొస్తే కనీసం కూసోమని కూడా మర్యాద చేయవా ఏంది? దానికి నోరుంటే చాలు, పైసలు అక్కర్లే. మాణిక్యం, మర్యాదలు చేయడానికి పైసలు అవసరం లేదు, మంచి మనసులు మాత్రం కావాలి. గవి వీళ్ల కాడ ఉన్నవి గనుకనే పద్మావతిని నా కోడల్ని చేసుకుంటున్నా. అమ్మా, అది మా మంచితనం అనడం నీ గొప్పతనం అమ్మా. నా కూతుర్ని మీ కోడలు చేసుకోవడం మీ అదృష్టం కాదమ్మా, మేం చేసుకున్న పుణ్యం. రండమ్మా, కూర్చోండి. కూసుంటలే గాని సత్యం, గిట్లాంటి పనులు సేమాకు. మగ పెళ్లివారు మహామర్యాదలని మనం అనుకోవడమే గాని ఆడపెళ్లి వాళ్ళేం తక్కువ కాదు. గసలు నీకో విషయం తెలుసా? పెండ్లి సమయంలో ఆడపిల్ల తల్లిదండ్రులు ఆహ్వానించకుండా ఉంటే పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి పెళ్లి మండపంలోకి వచ్చే హక్కు కూడా లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఆడపెళ్లి వాళ్ళేం తీసుకోలేదు, తక్కువ అయిపోలేదు. పేదరికాన్ని కూడా పెద్దరికాన్ని చేసి చెప్పుడు నీకే తెలుసు దుర్గమ్మ. పేదరికం మనుషులకే గాని మనసులకుండదు మాణిక్యం. గైనా నేను చెప్పింది మగ పెళ్లి వాళ్ళ గురించి ఆడపెళ్లి వాళ్ళ గురించి గాని పేదరికం పెద్దరికం గురించి కాదు. ఇప్పుడు నేనొచ్చింది నీతో వాదులాడనికి కాదు. అవు చెప్పినావుగా, గేదో శుభవార్త చెప్పనీకని. అవు, అందుకే వచ్చిన సత్యం. ఓహో, శుభవార్త అంటున్నావు, గదేదో పెళ్లి ముచ్చటే అయ్యుంటది. అవు, ఆహా, గట్లాంటప్పుడు అన్ని శాస్త్రాలు తెలిసిన నీకు శుభవార్త చెప్పేటప్పుడు, శుభానికి పిలిచేటప్పుడు దంపతులిద్దరూ ఉండాలి కదా. గా మాత్రం నీకు తెలవదా ఏంటి దుర్గమ్మ? తులసి లేకుండా ఇంట్లో సత్యానికి మాత్రమే చెప్తున్నావేంది? మొదటి పాలి మంచి మాట చెప్పినావు మాణిక్యం, మంచి సంగతి గుర్తు చేసినావు. ఎప్పుడింత మంచిగా మాట్లాడితే నేను నిన్ను మెచ్చుతానే గాని మందలిస్తానా ఏంది? సత్యం, తులసిని బిలు. పిలు సత్యం. మీ వదిన అన్నట్టు నేను వచ్చింది పెళ్లి ముచ్చట చెప్పనికనే. మీరిద్దరుండగా చెప్పడమే మంచిది. పిలు. తులసి, తులసి లేదమ్మా. లేదా? యాడికి పోయినాది? చెప్పు సత్యం. ఏం పద్మావతి, మీ అమ్మ యాడికి పోయింది? ఎవరు చెప్పరేంది? తులసి యాడికి పోయింది? అబే అబే, ఏం కాలేదమ్మా. మరెందుకు చెప్పరు? పొలానికి పోయిందా, పొరుగింటికి పోయిందా? గట్లాడికైనా పోతారేమోననే ముందుగానే బాలేరుతో కబురు పెట్టినా. గప్పటికే పోయిందా? ఇదిగో చిన్నపదు, జర నువ్వు పోయి పిలుచుకరా. ఏందే కదలవు? పొమ్మన్నానా? పోయి ఆడుందో జర తీసుకురా. పొలానికి పోక
ఆ పక్కింటికి ఈ పక్కింటికి పోక ఇంటి తాను కూడా అస్సలు లేకపోయే మరి యాడికి పోయినట్టు? మరేదైనా ఊరికి పోయిందా? ఏమో ఆళ్ళనే అడుగు దుర్గమ్మ. 3 దినాలు అవుతుంది తులసి ఇంట్లో కనపడక. కనబడటం లేదా? అదే కనబడకపోవడం కాదమ్మా, మా వదిన తులసిని చూసి 3 దినాలైంది అంటారు. మాణిక్య సంగతి వదిలే సత్యం, తులసి సంగతి చెప్పు. అట్టడుగు. మాణిక్యం నువ్వుండు. గోరంతలు కొండంతలు సేమాక, గోటితో పోయేదాన్ని గొడ్డం దాకా తీసుకురామాక. సత్యం నువ్వు చెప్పు. చెప్పు సత్యం. గది గోరంత ఇషేవేగా చెప్పు. 3 దినాల నుండి దవాఖానాలో ఉన్నదని చెప్పు. దవాఖానాలోనా? ఏమైంది? తులసికి ఏమైంది? చెప్పు సత్యం. మూడు దినాల నుండి దవాఖానాలో ఉందంటే ఏదో పెద్ద విషయమే అయి ఉంటది. ఏమైందో చెప్పు. చెప్పు సత్యం. పద్మావతి నువ్వైనా చెప్పు. మాణిక్యం వాళ్ళ నోళ్లతో చెప్పలేకపోతున్నారు. పోనీ గది కూడా నువ్వే చెప్పు. నాకు చెప్తేనేగా నీకు చెప్పనీకి. వీళ్ళు నా తన కూడా దాచిండ్రు. దాచిండ్రా? సత్యం దాచేంత పెద్ద విషయం ఏమున్నది? తులసికి దవాఖానాలో చేరేంత జబ్బేం చేసింది? నేను శుభవార్తతో వస్తే ఈ అశుభవార్త ఏంటి? సరే మీరెవరు చెప్పకపోతే నేనే తెలుసుకుంటాను. ఇప్పుడే పట్టణానికి పోయి దవాఖానాలన్నీ ఎతికైనా సరే తులసికి ఏమైందో తెలుసుకుంటా. వద్దమ్మా వద్దు, అంత అవసరం ఏమీ లేదమ్మా. తులసికి ఏ ప్రమాదం లేదమ్మా. తనకు ఎలాంటి జబ్బు చేయలేదు. జ్వరం వచ్చి బాగా నీరసంగా ఉంటేను పట్టణానికి తీసుకుపోయి దవాఖానాలో చేర్పించిన అంతే. అంతేనా? అంతేనమ్మా, అంతే. ఏం పద్మావతి గదేనా? జ్వరమైనా ఏదైనా 3 దినాల నుండి దవాఖానాలో ఉన్నదంటే పోయి చూడ్డం నా ధర్మం. పోదాం పదండ్రి. తీసుకపో మరిది. బంధువులకి గిట్లాంటివి జరిగినప్పుడు చూసుడు పలకరించుడు పద్ధతి. మీరు బంధువులు అవుతున్నారు గనక పద్ధతులు తెలిసిన దుర్గమ్మ గనక పోదామంటున్నది. తీసుకుపోయి చూపించు మరిది. వదిన ఈ మాత్రం చిన్నదానికి ఆడదాకా ఎందుకు వదిన? ఇంటికి వచ్చేస్తుందిగా, రాగానే తీసుకెళ్ళి పలకరింపు చేస్తాను. గది ఊళ్ళో వాళ్ళకైతే, చుట్టాలకది పద్ధతి కాదు. పోకపోతే నాకేదో తప్పు చేసినట్టుంటది. పద పోదాం. నువ్వు కూడా రా పద్మావతి. మీ అయ్యకి కష్టాలు దాచుకోవడమే గాని బయట పెట్టుకోవడం ఇష్టం ఉండదులే గాని నువ్వురా పద్మావతి, మనం పోయి చూసొద్దాం.
వచ్చేసావేంటమ్మా? అమ్మా, ఇలా ఒక్కదాన్ని వచ్చేసావేంటమ్మా? అక్కడ ఒక్కదాన్నే ఉండలేక వచ్చేసానమ్మా. డాక్టర్ గారు ఇంకా 2-3 రోజులు ఉండాలన్నారు కదా, అప్పుడే ఎలా పంపించారు? డాక్టర్ గారు పంపలేదండి, నేనే వచ్చేసాను. నువ్వే వచ్చేసావా? మరి ఆ గాయం మనలేదు, కుట్లు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. లోపల దుర్గమ్మ గారు ఉన్నారు, రా తీసుకెళ్ళమ్మా. నమస్కారం అమ్మా. ఇప్పుడు నీకెట్లున్న తులసి? గాబరపడ మాకు, సత్యం అంత చెప్పిండులే. ఎక్కువగా జ్వరం ఉంటే దవాఖానలో చేర్చిండంటగా, ఇప్పుడు ఎట్లున్నది? తక్కువైందా? అయినా గింత నీరసం ఉండి ఒక్కదాని ఎట్లొచ్చినావు? అసలు ఆ డాక్టరు ఎవరు తోడలేకుండా గెట్ల పంపిండు? డాక్టర్ తప్పేం లేదండి. ఇక్కడ కూతురు పెళ్లి పనులు పెట్టుకొని నేనక్కడ ఎలా ఉండగలను? అందుకే ఉండబట్టలేక వచ్చేసాను. సరే సత్యం, లోపలికి తీసుకురా. అలాగేనమ్మా. రా పదండి. తులసి ఇడ కూసో, మెల్లగా. తులసి, మీ దుర్గమ్మొదిన నీ కూతురు పెళ్లి ముచ్చటేదో చెప్పనీకొచ్చిందంట. శుభవార్త అంటే నువ్వు కూడా ఉంటే మంచిగుంటదని చెప్పిన. గా దేవుడే నిన్ను పంపించినట్టు నువ్వు సమయానికి వచ్చినావు. శుభవార్త? తులసి, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకొనడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పంతులు, గా శుభవార్త మీ నోటితోనే చెప్పుండ్రి, గప్పుడే శుభంగా ఉంటది. ఏం లేదండి, దుర్గమ్మ గారి అబ్బాయి సీనయ్యకి మీ అమ్మాయి పద్మావతికి జరగబోయే పెళ్లికి ఇంతకు ముందు నేను పెట్టిన ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉంది. కాని దుర్గమ్మ గారు ఇప్పటికే 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. అప్పుడు దాకా ఎందుకు? ఇంకా తొందరలో దివ్యమైన ముహూర్తం ఏదైనా ఉందేమో చూడమంటే చూశాను. వచ్చే వారం బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఈ శుభవార్త మీకు చెప్పాలనే వచ్చాము. తులసి, పరిస్థితి తెలవక గా ముహూర్తం ఖాయం చేసినా, కాని ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం పర్వాలేదు వదిన గారు. నా కూతురు ఎప్పుడు మీ కోడలవుతుందా అని నేను ఎదురు చూస్తున్నాను. రేపే పెళ్ళన్నా కూడా నాకేం పర్వాలేదు. నాకొచ్చింది జ్వరమేగా, పైగా పెళ్ళి ఇంకా వారం ఉంది. ఈలోగా కోలుకోనా చెప్పండి? కనుక ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. నా కూతురికి పెళ్ళవుతుందంటే నాకు జ్వరమేంటి? నాలో ఒక భాగం పోయినా కూడా నేను బాగానే ఉంటాను. ఏమండి తులసి, పంతులు గారు ఆ ముహూర్తం దివ్యమైందంటున్నారుగా, కనుక ఆ ముహూర్తానికే కానిచ్చేద్దామండి. అలాగే అలాగే తులసి, మనం కూడా ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాంగా, కానిచ్చేద్దాం. శుభం భూయాత్.